హ్యాష్ ట్యాగ్ ఆస్ డాక్టర్ జాన్ ఆర్ట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సంజు ఈ 3D సార్, కెన్ వీ యూజ్ ఎలక్ట్రిక్ స్కాల్ప్ మసాజర్ ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? హౌ మెనీ మంత్స్ వీ నీడ్ టు వెయిట్ టు యూజ్ ఇట్? ప్లీజ్ రిప్లై సార్. మీలో చాలా మందికి తలని రెగ్యులర్గా మసాజ్ చేయించుకోవడం అలవాటు ఉంటుంది. కొంతమంది బార్బర్ దగ్గర చేయించుకుంటారు, కొంతమంది ఇంట్లోనే మసాజ్ చేయించుకుంటారు. ఇంకొంతమంది అయితే ప్రత్యేకించి తల మీద కూలింగ్ ఆయిల్స్ అవి అప్లై చేయించుకొని మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. బట్ ఎప్పుడైతే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారో అప్పుడు అట్లీస్ట్ 5 to 15 డేస్ వరకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంట్రుకల మీద మనం రబ్ చేయడం కానీ, లేకపోతే గోకడం కానీ, లేకపోతే మసాజ్ చేయడం కానీ చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఆ గ్రాఫ్ట్స్ అనేటువంటి డిస్లాడ్జ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకని 15 డేస్ వరకు స్కాల్ప్ మీద ప్రెషర్ కలిగించే పనులు ఏమీ చేయకపోవడమే మంచిది. 15 to 25 డేస్ పీరియడ్లో ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్లో మోస్ట్ ఆఫ్ ద గ్రాఫ్ట్స్ అనేటువంటివి రాలిపోతూ ఉంటాయి. సో ఈ 25 డేస్ దాటిపోయేసరికల్లా చాలా గ్రాఫ్ట్స్ రాలిపోయి ఉంటాయి. కాబట్టి దాని తర్వాత తల మీద రబ్ చేసి వాష్ చేసుకోవడం కానీ, లైట్ రబ్బింగ్ కానీ చేసుకోవచ్చు. ప్రత్యేకించి మీరు బార్బర్ దగ్గర ఆయిల్ మసాజ్ అవి చేయించాలి అంటే అట్లీస్ట్ ఒక 2 to 2.5 months వెయిట్ చేసిన తర్వాతనే వాడండి. ఇప్పుడు మీరు అడుగుతున్న పాయింట్కి వద్దాం. మీరేమంటున్నా అంటే ఎలక్ట్రిక్ మసాజర్ అనేటువంటిది వాడొచ్చా అని. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ మసాజర్ వాడేటప్పుడు అది కనుక లో ప్రెషర్లో వాడుతున్నారు అంటే పర్వాలేదు. బట్ మీరే కనుక హై ప్రెషర్ స్కాల్ప్ మీద పెట్టి వాడాలి అనుకుంటున్నారంటే ఫ్రంట్లో కానీ టాప్లో కానీ ఎక్కడైతే ప్రత్యేకించి గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేసి ఉంటాయో ఆ ఏరియాని సాధ్యమైన జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చేస్తేనే నెక్స్ట్ గ్రో అయ్యే గ్రాఫ్ట్లకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది.